హలో అండి, అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత, ఎపిసోడ్ 29. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీతారాం రెడీ అయి కిందకి వచ్చి అప్పటికే తమ కోసం వెయిట్ చేస్తున్న టూరిస్ట్ గైడ్ ఫ్రూటీని కలిసి జర్నీ స్టార్ట్ చేశారు. అందమైన ఉద్యానవనాలు, తోటలు, సెలయేర్లు అన్నీ అరకులో మిగిలిన టూరిస్ట్ స్పాట్లు అన్నీ కవర్ చేస్తున్నారు. అక్కడ గార్డెన్స్లో అరుదుగా దొరికే కొన్ని మొక్కలను కొనుక్కుంది సీత. రకరకాల రోజెస్తో అందంగా కన్నుల విందుగా ఉంది ఆ తోటంతా. పింక్ కలర్ ఫ్లవర్ బొకే కొని సీతకి గిఫ్ట్ ఇచ్చాడు రామ్. వాళ్ళు తిరిగే ప్రతి అందమైన దృశ్యాన్ని సెల్ఫోన్లో బంధిస్తూ ఎప్పటికప్పుడు పవిత్రకి, అరుంధతికి వాట్సాప్ పంపిస్తోంది సీత వాళ్ళ సెల్ఫీస్, ఫొటోస్ అన్నీను. ఆ టూరిస్ట్ ప్లేస్లన్నీ కవర్ చేసి రూమ్కి వచ్చి గబగబా బట్టలన్నీ సర్దుకుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టేసరికి 3 అయిపోయింది. ఇద్దరికి చాలా అలసటగా ఉంది. కానీ ఏదో తెలియని హ్యాపీనెస్ ఇద్దరిలోనూ. కార్ డ్రైవ్ చేస్తున్నాడు రామ్. సీత కారు విండోలో నుంచి బయటికి చూస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. చాలా బాగుంది కదా బావా ఇదంతా, నవ్వుతూ అంది. అవును సీత, చాలా చాలా బాగుంది. అరకులో నాకు చాలా రిలాక్సేషన్ దొరికింది. ఎప్పటికీ ఈ ట్రిప్ మర్చిపోలేను. సీత వైపు రొమాంటిక్ లుక్స్ ఇస్తూ అన్నాడు రామ్. రామ్ చూపులను అబ్జర్వ్ చేసి చిన్న నవ్వు నవ్వింది సీత. మళ్ళీ బిజీ షెడ్యూల్. ఇంటికి వెళ్ళగానే కాలేజ్ పెండింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేయాలి బావా. నేను కూడా క్లినిక్కి వెళ్ళాలి సీత. ఆదిత్య ఎలా మెయింటైన్ చేస్తున్నాడో ఏమో. అన్నయ్యకి, సంధ్యాకి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలండి. అవును సీత, వాళ్ళ వల్లే కదా మనకి ఇంత రిలాక్సేషన్ వచ్చింది. మన బిజీ లైఫ్కి బ్రేక్ ఇచ్చి ఎంజాయ్ చేయగలిగాము. నాకైతే మళ్ళీ ఆ వాటర్ ఫాల్స్లో ఆడుకోవాలని ఉంది బావా. పోనీ ఉండిపోదామా ఇంకొక 4 రోజులు? నవ్వుతూ అడిగాడు. అబ్బా, అబ్బాయి గారికి చాలా ఆశ. నాకు చాలా పనులున్నాయి. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. డ్యాన్స్ కాంపిటీషన్కి కూడా చాలా ప్రాక్టీస్ చేయాలి. అస్సలు ప్రాక్టీస్ చేయలేదు మేము సరిగ్గా. ఇంటి దగ్గరికి వచ్చే డ్యాన్స్ స్టూడెంట్స్కి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు బావా అని గడగడా మాట్లాడుతోంది సీత. సీత, అరకులో నైట్స్ చాలా బాగున్నాయి కదా. టాపిక్ డైవర్ట్ చేస్తూ అన్నాడు రామ్. ఏంటి బావా నువ్వు అలా అడుగుతున్నావు? సిగ్గుపడుతూ అంది సీత. ఏ, నీకు నచ్చలేదా? నచ్చకపోతే అసలు నేను జర్నీకే రాను కదా బావా. ఓహో, అయితే నీకు ఇష్టమే కానీ ఓపెన్గా మాట్లాడువు అంతేనా? ఎందుకు మాట్లాడను? మాట్లాడాను కదా పెళ్ళికి ముందే. పెళ్ళికి ముందు మాట్లాడావా? ఏం మాట్లాడావే? అరే, గుర్తులేదా బావా నీకు? గుర్తులేదు కాబట్టే అడుగుతున్నాను. ఏం మాట్లాడావు? అది కూడా రొమాంటిక్గా. నువ్వెప్పుడు మాట్లాడావు? చాలా ఆశ్చర్యంగా అడుగుతున్నాడు రామ్. నేను రొమాంటిక్గా మాట్లాడానని చెప్పట్లేదు. బట్ మన మధ్య కలయిక గురించి మాత్రం ఇండైరెక్ట్గా చెప్పాను. నువ్వు నా దగ్గర పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చి 4 గోడల మధ్య నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను, బయట మాత్రం భార్యలాగా యాక్ట్ చేయమని అడిగావు. అప్పుడు నేను అలా కుదరదు, నన్ను మీరు మనసా వాచా కర్మన మీ భార్యగా స్వీకరిస్తేనే, అన్ని సుఖాలు అందిస్తేనే భార్యగా వస్తాను అని తెగేసి చెప్పాను కదా బావా. ఓ అవును కదా, నిజమే. కానీ సీత, అప్పుడు అలా అన్నాను. కానీ మన పెళ్ళైన తర్వాత నేను నీకు దూరంగా ఉండమంటే ఉండగలిగేవాడినా? నా మాటలు నేను బ్రేక్ చేసేవాడినేమో నవ్వుతూ అన్నాడు రామ్. ఏమో, అప్పుడు అబ్బాయి గారి సీరియస్నెస్ చూసి నిజంగా అలాగే బ్రహ్మచారిలాగా ఉండిపోతావేమో అనుకున్నాను. తాను నవ్వింది సీత. ఇలా చాలా సరదాగా వాళ్ళ ప్రయాణం సాగింది. 4 గంటల జర్నీ తర్వాత కార్ పార్కింగ్ చేసి ఇద్దరు ఇంటికి వెళ్ళారు. ఏంట్రా ఇంత లేటు అంటూ మంచినీళ్ళు అందించింది అరుంధతి. లేట్ ఏంటమ్మా, చాలా ఫాస్ట్గా తీసుకువచ్చాను. న్యాచురల్గా అయితే 6 అవర్స్ జర్నీ అంటూ అరుంధతి అందించిన మంచినీళ్లు తాగుతూ అన్నాడు రామ్. ఏం చేస్తున్నావు అత్తయ్య, నేనేమైనా హెల్ప్ చేయాలా అంటూ వంటింట్లోకి వెళ్ళింది సీత అరుంధతి వెనకాలే. అరే, ఇప్పుడే కదే వచ్చావు, వెళ్ళి చక్కగా స్నానం చేసిరా.
అయినా నేను మీ అత్తయ్య ఉన్నాం కదా, నలుగురికి వంట ఎంతసేపు చేస్తాము? నువ్వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా అంది పవిత్ర. పవిత్ర వైపు చూస్తూ, అమ్మా నువ్వు ఇక్కడే ఉన్నావా? హా, మన ఇంటికి వెళ్తాను అంటే మీ అత్తమ్మ అస్సలు ఒప్పుకోలేదు. ఇక్కడే ఉండిపోయాను ఈ 4 రోజులు. అవునా? అమ్మా కొంచెం ఉప్పు కారం ఎక్కువగా వేయండే. 3 రోజుల నుంచి నోటికి మంచిగా ఏదీ తినలేదు. ఆ అరకులో ఫుడ్డు అస్సలు బాగోలేదు. పవిత్ర వంట చేస్తుంటే ఆ వంట వాసనలు గుమగుమలు ఆస్వాదిస్తూ అంది సీత. పవిత్ర చేతిలో పని వదిలి మరీ సీత దగ్గరికి వచ్చి, ఏంటే ఈ మచ్చలు అంటూ సీత మెడ మీద చూసింది. మచ్చలా? మచ్చలేమిటి? సీత చీర కొంగు కప్పుకుంటూ, అది అది అని సిగ్గుపడుతోంది. ఎంతని దాస్తావే అని నవ్వుతూ, సరేలే వెళ్ళి స్నానం చేసిరా, ఈ పువ్వులు పెట్టుకో అంటూ కనకాంబరాల మాల కూతురు చేతికి అందిస్తూ మురిపంగా చూస్తోంది పవిత్ర. అలాగే అన్నట్లు తల ఊపుతూ కనకాంబరాల మాల పుచ్చుకుని వెనుతిరిగింది సీత. సీత ఒంటి మీద కనిపిస్తున్న చిలుపు గుర్తులను చూసి అల్లుడు కూతురు దాంపత్య సుఖానికి అలవాటు పడ్డారని అర్థం చేసుకుని నవ్వుకుంది పవిత్ర. రామ్ గబగబా రెడీ అయి, సీత నేను క్లినిక్కి వెళ్ళాలి. హా, ఓకే వెళ్ళిరా బావా. చాలా నార్మల్గా మాట్లాడుతూ తనని తాను అద్దంలో చూసుకుంటూ జడదువ్వుకుంటోంది సీత. ఓయ్, నేను క్లినిక్కి వెళ్ళాలి అని చిన్నగా మాట్లాడుతూ సీత దగ్గరికి వచ్చి తనని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని బుగ్గ మీద ముద్దు పెట్టి, నైట్ త్వరగా వచ్చేస్తాను సరేనా అన్నాడు. రామ్ సడన్గా ముద్దు పెట్టేసరికి, అరే తలుపులు తీసి ఉన్నాయిరా అంది సీత. అబ్బా మొదలుపెట్టావా? ఇంకా ఏం అబ్జెక్షన్ చెప్పట్లేదేంటా అనుకుంటున్నాను. సర్లే నైట్ త్వరగా వచ్చేస్తాను, రెడీగా ఉండు మరొకసారి అన్నాడు రామ్ సీత ముంగురులు సరిచేస్తూ. రామ్ మాటల్లోని అర్థాన్ని అర్థం చేసుకున్న సీత, అలాగే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది. సరే బాయ్ అంటూ బ్యాగ్ తీసుకుని వెళ్ళాడు రామ్. గుమ్మం దాకా వెళ్ళి రామ్ వెళ్ళాడని నిర్ధారించుకుని తిరిగి తన రూంలోకి వచ్చింది సీత. తన ఫోన్ తీసుకుని సంధ్యకి ఫోన్ చేసి ఈ 4 రోజులు జరిగిన సిలబస్ మొత్తం తనని అడిగి తెలుసుకుని వాట్సాప్లో నోట్స్ పిక్స్ పంపించమని చెప్పి రూమ్ మొత్తం నీట్గా సర్ది ఊరు వెళ్ళొచ్చిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసి బుక్స్ సెల్ఫ్లో సర్దుతూ ఉంటే డైరీ గుర్తుకొచ్చింది సీతకి. వెంటనే డైరీ తీసి చదవడం మొదలుపెట్టింది. జానకికి నా మనసులో మాట చెప్తే అసలు ఎలా రియాక్ట్ అవుతుందో, ఒప్పుకొని సిగ్గుపడుతుందో లేకపోతే కోప్పడుతుందో. లాగిపెట్టి కొట్టదు కదా, నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు, మంచివాడివి అనుకున్నాను అంటూ సినిమా డైలాగులు చెప్తుందా? అసలు ఎలా మొదలు పెట్టాలి? నేను చెప్తే ఆ పిల్ల ఎలా రియాక్ట్ అవుతుంది? చూద్దాం, రేపు వస్తుంది కదా, తన ఫేస్ చూస్తే తెలుస్తుంది. ఆ మర్నాడు సాయంత్రం ఎప్పుడెప్పుడు అవుతుందా అని తెగ వెయిట్ చేశాడు. సాయంత్రం వరకు చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. పిచ్చెక్కిపోతోంది రామ్కి. ఏమీ తోచట్లేదు. జానకి కోసం వెయిట్ చేసి విసుగు వచ్చేస్తోంది. ఆ ఊరిలో ఉండే పల్లెటూరి జనాలు, చిన్న పెద్ద ముసలివాళ్ళు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తుంటే ఉదయం నుంచి చేసి ఉండడం వల్ల ఓపికగా వినలేక విసుక్కుంటున్నాడు రామ్. రోజు ఈవినింగ్ 4 వరకు నా క్యాంప్ రన్ అవుతూ ఉండేది, కానీ ఆ రోజు మధ్యాహ్నమే ఆపేశాను. జానకి క్యారియర్ తీసుకువస్తే బావుండు అని వెయిట్ చేస్తున్నాను, కానీ తను రాలేదు. వాళ్ళ ఇంటి నుంచి పనివాడు వచ్చాడు. జానకి వడ్డించేటప్పుడు ఒక ముద్ద ఎక్కువ తినేవాడిని. వీడు వడ్డిస్తుంటే అసలు తినాలని అనిపించట్లేదు. ఏదో తిని చేయి కడుక్కుని లేచాను. ఈరోజు నువ్వొచ్చావేంటి అడిగాను వాడిని. ఆ పనివాడు తెగ మెలికలు తిరిగిపోతూ ఓ సిగ్గుపడుతూ ఒక పిచ్చి ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. నాకేం అర్థం కాలేదు. ఏయ్ ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి చెప్పు? మీ చిన్నమ్మాయి గారికి ఒంట్లో బాలేదా? అయ్యయ్యో అటాంటిదేమీ లేదు బాబు, ఈరోజు చిన్నమ్మాయి గారికి పెళ్లి సూపులు. తెగ సిగ్గుపడుతూ ఆ క్యారియర్ సర్దుకుని వెళ్ళిపోయాడు వాడు. వాడి మాటలు వింటుంటే నా గుండెల్లో మెలిపెట్టినట్లు అనిపించింది. చాలా బాధపడ్డాను. పెళ్లి చూపులా? అయ్యో, ఈ విషయం నిన్నెందుకు నాకు జానకి చెప్పలేదు? ఏమై ఉంటుంది? అయినా జానకిని చూస్తే ఎవరికి నచ్చదు? చక్కగా తీర్చిదిద్దినట్లు ఉండే రూపం, బాపు బొమ్మలాగా ఉంటుంది. నాలో టెన్షన్ పెరిగిపోతోంది. నిరుత్సాహం, నిస్పృహ నన్ను ఆవరించాయి. పదే గుర్తుకొస్తోంది తను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ రోజంతా చాలా డిస్టర్బ్గా ఉన్నాను. నాకు మాత్రమే తెలుసు.
చాలా రోజుల తర్వాత మందు తాగాలనిపించింది. కానీ ఈ నారాయణపురంలో ఎక్కడ దొరకలేదు ఆ మందు. అసలు ఇక్కడ ఆల్కహాల్ దొరుకుతుందో లేదో కూడా అర్థం కావట్లేదు. ఏదో తెలియని బాధగా అనిపిస్తోంది మనసంతా. రకరకాల ఆలోచనలు. అసలు నేను ఈ ఊరే ఎందుకు రావాలి? వస్తే వచ్చాను. ఆ అమ్మాయి ఎందుకు నాతో నవ్వుతూ మాట్లాడాలి? నా కంటికి ఎందుకు అంత అందంగా కనిపించాలి? నన్నెందుకు ఆకర్షించాలి? అసలు జానకి నాకు మాత్రమే కనిపించేలా ఎందుకు ఏడవాలి? ఎవరైనా ఎవరి దగ్గర అంత ఎమోషనల్ ఫీల్ అవుతారు? వాళ్ళ మనసుకి కనెక్ట్ అయితేనే కదా. ఒకవేళ నేను జానకి మనసుకి కనెక్ట్ అయితే ఆ కన్నిటికి కారణం నేను అడిగినా ఎందుకు చెప్పకుండా వెళ్ళిపోతుంది? నాలో ఇంత చిలిపి అల్లరి రేపి ఇంకొకరితో పెళ్లి చూపులకు ఎలా రెడీ అయిపోయింది? నా మీద ఆ అమ్మాయికి ఏమాత్రం ఇష్టం లేదా? నేను తన చెయ్యి పట్టుకున్నప్పుడు, నీతో మాట్లాడాలి అని అంత చొరవగా ప్రవర్తించినప్పుడు తనకి నా మనసులో మాట అర్థం కాలేదా? నా చూపులు, నా ప్రవర్తన తనకి తెలియట్లేదా? ఆడవాళ్ళని ఆమడ దూరం నుంచి ఒక అబ్బాయి చూసినా సరే అతని చూపుల్లోని అర్థాన్ని, భావాన్ని చాలా ఈజీగా తెలుసుకుంటారు కదా వాళ్ళు. అలాంటిది జానకికి నా ప్రవర్తన అర్థం కాలేదా? ఇలాంటి ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది నాకు. అర్జెంటుగా మందు కొట్టకపోతే నా మీద నాకు కంట్రోల్ వచ్చేటట్లు లేదు. ఆ ఊరంతా తెగ తిరిగాను, కానీ ఎక్కడా కూడా చిన్న షాప్ కూడా లేదు. ఏంటి సార్, ఏంటి ఎతుకుతుండారు? ఇప్పటికీ 2-3 సార్లు అటు ఇటు తిరుగుతున్నారు. అందుకనే అడుగుతుంటాను బాబు. ఏమీ అనుకోమాకండి. మీకేమైనా కావాలా? అడిగాడు ఆ ఊరి చాకలివాడు ఇస్త్రీ బండి తోసుకుంటూ 4 సందులు తిరుగుతూ. బట్టలన్నీ ఇస్త్రీ చేస్తూ ఉంటాడు. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక్కసారి అతని వైపు అలా చూసి మౌనంగా ఉండిపోయాను. పర్వాలేదు బాబు, చెప్పండి, మీకేం కావాలన్నా నేను తెచ్చి పెడతాను. అంటే ఈ ఊరిలో ఆల్కహాల్ మందు ఎక్కడా దొరకదా? మొత్తం తిరిగి చూశాను. ఏంటి సార్, మీకు సుక్క కావాలా? వాడి భాష కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నా నాకు అర్థమవుతోంది ఆ బాడీ లాంగ్వేజ్. అవును, దొరుకుతుందా? కళ్ళు ఉంటుంది సార్, తాగుతారా? కల్లా? నిషా వస్తుందా? నిషా వస్తుంది, ఆరోగ్యానికి కూడా మంచిది సార్. మాలావు సెలవా. సరే, అర్జెంటుగా తీసుకురా అంటూ వాడి చేతుల్లో ఒక 2000 పెట్టాను. అయ్యో డాక్టర్ బాబు, డబ్బులు ఎందుకు బాబు, వద్దు. మీరు ఊరకనే మా ఊరిలో ఉంటూ అందరికీ వైద్యం చేస్తుంటారు. చాలు బాబు, అది చాలు. మా సర్పంచ్ గారు రాఘవయ్య గారికి కావలసినోళ్ళు. మీరు డబ్బులు ఇస్తారా బాబు నాకు? వద్దు బాబు అంటూ నా దగ్గర ₹1 కూడా తీసుకోకుండా గబగబా వాడి పాకలోకి వెళ్ళి ఒక చిన్న కుండ తీసుకువచ్చాడు. చూడటానికి మజ్జిగలాగా ఉంది. అది తీసుకుని నేను నా క్యాంప్కి తిరిగి వచ్చేశాను. తాగి నిద్రపోయాను. నిజంగానే నిషా బాగానే తలకెక్కుతోంది. ఆ తర్వాత అస్సలు స్పృహ లేదు. నిద్ర లేవలేకపోయాను. చాలా మత్తుగా ఉంది. టైం నైట్ 8:30 అవుతోంది. ఎవరో నన్ను కుదుపుతున్నట్లు, పట్టుకుని ఊపుతున్నట్లు అనిపిస్తోంది కానీ కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాను. తెరచినా కళ్ళు మూతలు పడిపోతున్నాయి. బలవంతంగా తెరచి చూశాను. అస్పష్టమైన రూపం. ఎవరో అమ్మాయి. అంతా మసకమసకగా కనిపిస్తోంది. రామ్ గారు, డాక్టర్ గారు, లేవండి. హలో, ఏవండి, మిమ్మల్నే. ఏమైంది మీకు అంటూ కుదుపుతోంది. లేవాలనుకుంటున్నాను కానీ లేవలేకపోతున్నాను. ఆ అమ్మాయి నా మొహం మీద నీళ్లు చల్లింది. చిన్నగా కళ్ళు తెరిచాను. జానకి నా పక్కనే ఉంది. నాకు నిషా తగ్గలేదు. ఆ మత్తులో తనని దగ్గరికి లాక్కున్నాను. రామ్ గారు, వదలండి. తను నా చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. నేను తనని మరింత అదిమి పట్టుకున్నాను. జాను, ఐ లవ్ యూ అంటూ తనని దగ్గరికి లాక్కుని ముద్దులు పెడుతున్నాను. తను నా చేతుల్లో గింజుకుంటోంది. నాకు నువ్వు కావాలి జాను, ప్లీజ్ వదిలి వెళ్ళకు అంటూ నేను తనని పట్టుకున్నాను. తను బెదిరిపోయింది. నన్ను విడిపించుకుని పరిగెత్తబోయింది. నేను తూలుతూ తన వెనకాలే బ్లౌజ్ పట్టుకున్నాను. తను వేగంగా ముందుకు కదలడం వల్ల అది చిరిగిపోయింది. అంతే, నా వైపుకు తిరిగి లాగిపెట్టి ఒక్కటి కొట్టింది. ఆ దెబ్బకి స్పృహలోకి వచ్చాను నేను. కన్నీళ్లతో జానకి ఏడుస్తూ కొంగు పైకి కప్పుకొని నా వైపు అసహ్యంగా చూసిన చూపు. ఆ క్షణమే చచ్చిపోవాలనిపించింది నాకు. అసలు నేనెందుకు ఇలా ప్రవర్తించానో నాకే అర్థం కావట్లేదు. మైకంలో, మత్తులో ఉంటే ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా?
నా మీద నాకే అసహ్యం అనిపించింది. తను కొట్టి ఉండకపోతే ఏం చేసేవాడినో. ఇంత చదువు చదివి విచక్షణ జ్ఞానం లేకుండా పోయింది నాకు. ఆ డైరీ చదువుతున్న సీత కంట్లో నుంచి కన్నీళ్లు బుక్ మీద పడ్డాయి. అంతకంటే చదవలేకపోయింది. ఏదో బాధ. బుక్ తీసి పక్కన పెట్టేసింది. అందులో అక్షరాలు అదే పనిగా గుర్తుకు వస్తున్నాయి సీతకి. జానకిని హత్తుకున్నాను, ముద్దులు పెట్టుకున్నాను అనే మాటలు పిచ్చెక్కిపోతున్నాయి. రామ్ మీద కోపం, అసహనం వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఈ డైరీ చదవడం అంత మంచిది కాదేమో అనిపించింది మనసుకి సీతకి. అయినా బుక్ తీసి మళ్ళీ చదవాలనిపిస్తోంది. రూమ్లో ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయని బుక్ షెల్ఫ్లో పెట్టేసి బయటకొచ్చి కూర్చుంది. ఏంటే సీత, పిలుస్తుంటే పలకట్లేదు? భోజనం చేద్దువుగాని రా అంది అరుంధతి. నేను తర్వాత తింటానత్తయ్య, ముభావంగా సమాధానం చెప్పింది సీత. అది వాళ్ళ ఆయనతో తింటుందిలే వదినా, నువ్వురా మనమిద్దరం తిందాము అంది పవిత్ర. ఇద్దరూ కలిసి భోజనానికి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం కానిచ్చారు. పవిత్ర, అరుంధతి, ప్రభాకర్, మిగిలిన పనివాళ్ళు అందరూ భోజనం చేస్తున్నారు. దిగులుగా కూర్చున్న సీత వైపు చూస్తూ, ఏమే సీత, అలా కూర్చున్నావు బొమ్మలాగా? నువ్వు తినకపోతే తినకపోయావు, కనీసం మాతో వచ్చి కబుర్లన్నా చెప్పు, ఇలరా పిలిచింది పవిత్ర. ఏంటమ్మా, ఏం చెప్పాలి అంటూ పక్కకు వచ్చి కూర్చుంది సీత. మీ అరకు ట్రిప్ ఎలా సాగిందో చెప్పవే, వినాలని ఉంది. ఫోన్లో సరిగ్గా మాట్లాడలేదు మాతో అంది అరుంధతి. చాలా బాగుందత్తయ్య. సమ్మర్ హాలిడేస్కి వెళ్ళవలసిన టూర్ అది. చాలా చల్లగా హాయిగా అనిపించింది ప్రాణానికి. ప్రకృతి అందాలు చూస్తూ ఎంతసేపైనా అక్కడే ఉండిపోవచ్చు. నేను మీకు చాలా ఫొటోస్ పంపించాను కదా, చూడలేదా? చూశాము, కానీ నువ్వు చెప్తే వినాలని ఉంది అంది పవిత్ర. అమ్మా, అక్కడ రకరకాల గార్డెన్స్ ఉంటాయి, రకరకాల మొక్కలు భలే పెంచుతారు. నేను కొన్ని మొక్కలను కూడా కొని తీసుకువచ్చాను అంటూ అప్పుడే గుర్తుకు వచ్చినట్లు భోజనం చేస్తున్న రంగన్న వైపు చూస్తూ, రంగన్న తాత, సాయంత్రం మొక్కలు పాతాలి, మర్చిపోవద్దు. అటగేనమ్మా, ఎంతసేపు? సిటికలో నాటేద్దాము నవ్వుతూ అన్నాడు రంగన్న. అది సరేగాని సీత, బావా నువ్వు ఎలా ఉన్నారు? సఖ్యంగానే ఉన్నారు కదా? ఓరకంట చూస్తూ చిన్నగా అడిగింది అరుంధతి. చీపో అత్తమ్మా, సిగ్గుపడింది సీత. అరే, నేనిప్పుడు ఏమన్నానే అంత సిగ్గుపడిపోతున్నావు? నవ్వింది అరుంధతి. సరేలే, అరకులో ఏమైనా కొనుక్కున్నారా? మీ హనీమూన్ ట్రిప్కి జ్ఞాపకంగా ఏదైనా కొని తీసుకొచ్చుకున్నావా అడిగింది పవిత్ర. అక్కడ ఫొటోస్ దిగామమ్మా, ఇంకా రామ్ గారు అంటూ రామ్ తనకి కొని ఇచ్చిన చీర గుర్తుకు వచ్చి సీత పెదవుల మీద చిన్న చిరునవ్వు. చెప్పవే, ఏదో చెప్తూ ఆగిపోయావు. ఇంకేం కొంటామత్తమ్మా, అక్కడ గిరిజనులు కట్టుకునే నేత చీర ఒకటి కొన్నాడు బావా చిన్నగా నవ్వుతూ చెప్పింది సీత. అవునా? మీ బావకి కట్టుకుని చూపించావా లేదా అంటూ అత్తమ్మ ఒకవైపు అమ్మ ఒకవైపు ఆట పట్టిస్తుంటే, అబ్బా, నేను మీతో కబుర్లు చెప్పను, వెళ్ళిపోతాను. మావయ్య ఏడి? వచ్చినప్పటి నుంచి కనిపించలేదు అడిగింది సీత. అదేంటే, ఇందాకే కదా ఇక్కడ భోజనం చేసి వెళ్ళారు, చూడలేదా? చూడలేదు, నేనేదో ధ్యాసలో ఉన్నాను. అమ్మాయి గారు ఊరు వెళ్ళొచ్చిందో లేదో పరధ్యానంలో మునిగి తేలుతోంది నవ్వింది పవిత్ర. అమ్మా, నువ్వు కూడానా? చిరుకోపంగా చూస్తూ అంది సీత. మీ మావయ్య పక్క ఊరిలో పొలం పనులు ఉన్నాయి కదా, ఏదో పని ఉందని వెళ్ళారు, సాయంత్రానికి వచ్చేస్తారు, సరేనా? సరే. అత్తమ్మ, నువ్వు మావయ్యని ఎలా పంపించావు? ఈ మధ్య మావయ్యకి బాగా షుగర్ పెరిగిపోయింది, బీపీ కూడా డౌన్ అయిపోతోంది కదా. ఈ పనులన్నీ ఎందుకు? హెల్త్ బాగుండట్లేదు కదా, ఎండేమో మండిపోతోంది. పని వాళ్ళకు అప్పజెప్పచ్చు కదా ఈ పనులన్నీ. బావుందమ్మా, మీ మావయ్య నువ్వు మేము చెప్తే మాట వింటారా ఏంటి? మొండి గటాలు, మీ మాట మీదే. అయినా పొలంలో చల్లగానే ఉంటుందిలే నవ్వుతూ అంది అరుంధతి. అదేంటత్తమ్మా, మావయ్యతో పాటు నన్ను కూడా కలుపుతావు? నేను నీ మాట వినట్లేదా? చెప్పగానే వినవు కదే. ఏమీ కాదు, వింటాను నేను. ఇప్పుడు ఏం వినాలో చెప్పత్తమ్మా, వింటాను. వద్దులేవే, అయినా మీ నిర్ణయాలు మీకున్నాయి కదా. మా నిర్ణయాలా? నువ్వేం మాట్లాడుతున్నావు అత్తమ్మా? నువ్వు రామ్ మాట్లాడుకుంటుంటే అటుగా వచ్చినప్పుడు మీ మాటలు నాకు వినిపించాయి. అప్పుడే పిల్లలు వద్దు అని అనుకుంటున్నారు కదా. ఇప్పటికే వాడికి 27 సంవత్సరాలు, నీకు 25 ఏళ్ళు. ఇంకెప్పుడు ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారు? సీత వైపు చూస్తూ అంది అరుంధతి. సీతకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సర్లే, అది మీ పర్సనల్ విషయము, నేను కలగజేసుకోకూడదు అనుకున్నాను, కానీ
నువ్వన్నట్లు నా ఆరోగ్యము, మీ మావయ్య ఆరోగ్యము అంతగా బాగుండట్లేదు కదా. మేము బాగున్నప్పుడే మీ పిల్లల్ని కూడా చూడాలని ఆశ. అత్తమ్మ, మా పెళ్ళయ్యి నెల రోజులయ్యింది అంతే, అప్పుడే పిల్లలా? అయోమయంగా చూస్తూ అంది సీత. నెల రోజులకు కలుగుతారో లేకపోతే సంవత్సరానికి కలుగుతారో మనమేం చెప్పగలం సీత, అంతా దైవాధీనం. కానీ మీరు ముందుగానే జాగ్రత్త పడుతున్నారని తెలిసి నాకు కొంచెం బాధ అనిపించింది. అత్తమ్మ, నీకెలా చెప్పాలి, ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేను. నీకు తెలుసు కదా అత్తమ్మ, నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నానని. ప్రెగ్నెన్సీ అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా ఇప్పుడు మేము చిల్డ్రన్ కోసం ప్లాన్ చేస్తే చిన్నప్పటి నుంచి నేను కన్న కలలన్నీ అలాగే ఆగిపోతాయి. మనసులోనే ఆలోచిస్తూ ఉండిపోయింది సీత. సీత, ఏమిటి అలా ఉండిపోయావు? నేనేమీ ఇప్పుడే పిల్లల్ని కనాలని షరతులు పెట్టట్లేదు. మీ ఆలోచన ఏమిటో కూడా నేను అర్థం చేసుకోగలను. నీ డ్యాన్స్ ప్రోగ్రాం గురించే కదా నువ్వు ఆలోచిస్తున్నావు. ఇంకా 2 నెలల్లో కాంపిటీషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్పుడైనా పిల్లల గురించి ఆలోచించండి, సరేనా? నెగ్లెక్ట్ చేయొద్దు ఈ విషయాన్ని. అదేంటి అత్తమ్మ మాకు వయసు అయిపోయినట్టు మాట్లాడుతోంది అని అనుకోకండి. ఓపిక ఉన్నప్పుడే అచ్చటా ముచ్చట తీరితే బాగుంటుంది. మాకైతే చాలా చిన్నప్పుడే పెళ్లి చేసేసేవాళ్ళు. 20 ఏళ్ల లోపే నేను రామ్ని కూడా కనేశాను. కానీ మీ జనరేషన్ కొంచెం మారింది. చదువుకున్న పిల్లవి సీత, ఆలోచించు. వయసు పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ రావడం కూడా ప్రాబ్లమే అవుతుంది. నవ్వుతూనే తన బాధని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది అరుంధతి. ఈ మాటలన్నీ వింటూ పవిత్ర ఏమీ మాట్లాడట్లేదు. అమ్మా, ఏమిటిదంతా? అప్పుడే పిల్లలా? నా పెళ్ళయ్యి నెల రోజులు, అప్పుడే అత్తమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతోంది? ఒక 1 year అయినా గ్యాప్ ఉండాలి కదా. చిన్నగా పవిత్ర దగ్గరికి వచ్చి మాట్లాడింది సీత. అత్తమ్మ చెప్పిన దాంట్లో తప్పేముంది సీత, నేను కూడా మీ అత్తగారి మాటకి ఏకీభవిస్తున్నాను. ఎప్పుడు కలిగితే అప్పుడే సంతానం కలుగుతుంది, దాని గురించి బెంగేమీ లేదు. కానీ మీరు ముందే సంతానం కలగకుండా తీసుకునే జాగ్రత్తలు మాత్రం 2 నెలల తర్వాత బ్రేక్ చేస్తే మంచిది. సీత ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టి ఏమీ మాట్లాడలేదు. ఏంటి సీత ఆలోచిస్తున్నావు? నాకు మీ నాన్నకి పెళ్ళయిన 3 సంవత్సరాలకు నువ్వు పుట్టావు. అప్పట్లో ఇలాంటి జాగ్రత్తలు మేమేమీ తీసుకోలేదు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. కలిగితే కలుగుతారు, కలగకపోతే కలిగే వరకు వెయిట్ చేద్దాం. కానీ మీరు మాత్రం మీ ఫ్యూచర్ తరాలను ఆపడానికి ప్రయత్నించవద్దు. అనవసరమైన మెడిసిన్స్, వేరే ఇతరవి ఏమైనా సరే వాడద్దు. పవిత్ర కూడా అలాగే మాట్లాడడంతో సీత చేసేదేమీ లేక తిరిగి తన రూంలోకి వచ్చింది. అలా వెళ్ళిపోతున్న సీత వైపు చూస్తూ, వదినా, నువ్వు కొంచెం అది చెప్పింది వినవలసింది కదా. దాని బాధేమిటో నీతో చెప్తోంది కదా. నువ్వు కూడా నాలాగే మాట్లాడితే అది ఇంకెవరితో చెప్పుకుంటుంది అంది అరుంధతి. దానికేం తెలుసు వదినా, చిన్నపిల్ల. రేపొద్దున్న దాని పిల్లలకి అది చేసుకోవాలన్నా ఓపిక ఉండాలి కదా. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది వదినా. దగ్గరగా ఇద్దరికి 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కాక ఇంకెప్పుడు కంటారు? 40 ఏళ్లకు పిల్లల్ని కంటే దానికి 10 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళకి 50 ఏళ్ళు వచ్చేస్తాయి. 40 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి డేంజర్ జోన్లో ఉన్నట్లే. మనిషికి ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. మనం తొందర చేయక తప్పదు. నువ్వు ఆలోచించుకో వదినా, మనం చేసిందేమీ తప్పు కాదు. అది ఆలోచించుకుంటుందిలే, చదువుకుంటున్న పిల్ల కదా అంది ధీమాగా పవిత్ర. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. ధన్యవాదాలు.